హలో ఆల్, వెల్కమ్ టు గ్యాన్ ఏజెంటిక్ ఏఐ. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఎన్ఎల్పి అని అంటారు. యూజువల్గా సిస్టమ్ అండర్స్టాండ్ లాంగ్వేజ్ ఏది అంటే మనకి జనరల్ లాంగ్వేజెస్ లైక్ 0 and 1, అది బైనరీ లాంగ్వేజ్ which can be binary language which can be understood by the any system. Kani natural languages like English or any Spain or any other languages, Hindi, ఈ అన్నిటినీ అది అండర్స్టాండ్ చేసుకోవడానికి యూజ్ చేసే మెథడ్ ఈజ్ కాల్డ్ న్యాచురల్ లాంగ్వేజ్. ఈ న్యాచురల్ లాంగ్వేజ్ని మరి సిస్టమ్ ఎలా అర్థం చేసుకుంటుంది, ఎట్లా డీకోడ్ చేస్తుంది అనేది మనం ఫర్దర్గా చూద్దాం అనమాట ఈరోజు చేసే టాపిక్స్లో. దీంట్లో మెయిన్గా యూజ్ అయ్యేది ఏంటంటే, ఫస్ట్ ఏదన్నా ఒక న్యాచురల్ లాంగ్వేజ్ని మనం యూజ్ చేస్తున్నప్పుడు దాన్ని కొన్ని స్టేజెస్లో అది ఫస్ట్ డీకోడ్ చేస్తుంది అనమాట ఆ లాంగ్వేజెస్ని. ఎన్ఎల్పిలో మేజర్గా వచ్చే కాన్సెప్ట్స్లో ఫస్ట్ వన్ ఈజ్ టోకనైజేషన్. సో టోకనైజేషన్ అంటే ఏంటిది అంటే, ఒక వర్డ్ ఏదైనా ఉందనుకోండి, ఐ లవ్ పైథాన్, దీన్ని ఈచ్ వన్ని ఒక టోకెన్ కింద కన్వర్ట్ చేసేసి దీన్ని రిప్రజెంట్ చేయడాన్ని దీన్ని టోకనైజేషన్ అని అంటారు. ఈ వర్డ్ని జస్ట్ స్ప్లిట్టింగ్ ఇంటూ, ఈ సెంటెన్స్ని స్ప్లిట్టింగ్ ఇంటూ వర్డ్స్, వన్ సెంటెన్స్ ఆర్ అ డాక్యుమెంట్ని ఒక్కొక్క సింగిల్ వర్డ్ కింద స్ప్లిట్ చేసేదాన్ని టోకనైజేషన్ అంటారు. టోకనైజేషన్లో పెద్ద వేరే టెక్నిక్స్ ఏం యూజ్ చేయదు, జస్ట్ వర్డ్ని స్ప్లిట్ చేసేస్తుంది. స్టెమ్మింగ్ అనేది ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది. స్టెమ్మింగ్ కాన్సెప్ట్ ఏంటిది అంటే, స్టెమ్మింగ్లో ఏదన్నా ఒక వర్డ్ ఉంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ అన్న వర్డ్ ఉంది. రన్నింగ్ అనే వర్డ్ని స్టెమ్ చేసినప్పుడు ఏం చేస్తుంది అంటే, ఐఎన్జీ అనే వర్డ్ని కట్ చేసేస్తుంది. ఐదర్ ఇట్స్ రిప్రజెంట్ ఆర్యుఎన్ఎన్ అన్న రిప్రజెంట్ చేయొచ్చు, ఆర్యుఎన్ అన్న రిప్రజెంట్ చేయొచ్చు. అసలు కొన్ని సినారియోస్లో వేర్ ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ కమింగ్ అనే వర్డ్ ఉంది, దీంట్లో జస్ట్ సిఓఎంని మట్టిగా రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది అంటే, జస్ట్ వర్డ్ని స్లైస్ చేసేస్తుంది, కట్ చేసేయడం అన్నట్ట. ఇది 4 partsగా 5 partsగా కట్ చేసేస్తుంది, విచ్ డజంట్ హ్యావ్ ఎనీ మీనింగ్ఫుల్ రిప్రజెంటేషన్. మీనింగ్ఫుల్ రిప్రజెంటేషన్ ఉండకపోవచ్చు అప్పుడప్పుడు. స్టెమ్మింగ్లో వచ్చే ప్రాబ్లం అది అనమాట. సో అందుకే స్టెమ్మింగ్ కంటే బెటర్ టెక్నిక్గా యూజ్ అవుతుంది అని చెప్పేసి నెక్స్ట్ లెమిటైజేషన్ తీసుకొచ్చారు. లెమిటైజేషన్లో ఏం చేస్తుందంటే, లెమిటైజేషన్ కూడా సేమ్ మనం ఇంతకుముందు చూసినట్టు ఆ రన్నింగ్ అన్న వర్డ్ని రన్గా మార్చడం, స్విమ్మింగ్ అన్న వర్డ్ ఉంటే జస్ట్ స్విమ్గా మార్చేయడం. సో మీనింగ్ఫుల్ వర్బ్స్, మీనింగ్ఫుల్ అడ్జెక్టివ్స్, మీనింగ్ఫుల్ నౌన్స్ని నౌన్స్ రికగ్నైజ్ చేయదు, బట్ మీనింగ్ఫుల్ అడ్జెక్టివ్స్, మీనింగ్ఫుల్ వర్బ్స్ని ఇది రికగ్నైజ్ చేసి మీనింగ్ఫుల్ అవుట్పుట్ వర్డ్స్ అనే టోకెన్స్ని ఇస్తుంది. బట్ లెమిటైజేషన్లో ప్రాబ్లం ఏంటంటే, వెన్ సెంటెన్స్ లెంత్ స్మాల్, ఎందుకంటే ఇది ఓన్లీ ఒక వర్డ్ని మటుకే మనం దీంట్లో లెమిటైజ్ చేయొచ్చు అనమాట. బట్ సెంటెన్స్ లెంత్ మనకి చాలా లెంతీ సెంటెన్స్ ఉంది ఏదన్నా అంటే, స్మాలర్ సెంటెన్స్ కాకుండా లెంతియర్ పారాగ్రాఫ్స్ ఉందంటే లెమిటైజేషన్ మైట్ నాట్ బీ మోర్ ఎఫెక్టివ్. ఎందుకంటే దీంట్లో కాంటెక్స్ట్ అనేది మేనేజ్ చేయడం ఈజ్ ఛాలెంజింగ్ అనమాట. సో అందుకనే లెమిటైజేషన్లో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే, కాంటెక్స్ట్ మేనేజ్ చేయడం కష్టం అన్ని వర్డ్స్కి వచ్చేసరికి. దీన్ని కౌంటర్ చేయడానికే తీసుకొచ్చింది ఏంటంటే బ్యాగ్ ఆఫ్ వర్డ్స్. బ్యాగ్ ఆఫ్ వర్డ్స్లో సింపుల్గా చెప్పాలంటే, ఇది బ్యాగ్ ఆఫ్ వర్డ్స్లో సింపుల్ ఫామ్లో ఏం చేస్తుంది అంటే, వర్డ్స్ అన్నిటినీ ఒక బాస్కెట్లో ఫామ్ చేసేసుకుంటుంది అనమాట. ఇప్పుడు రన్నింగ్ ఉంది, రన్ అనే వర్డ్ని, అండ్ దీనికి అన్నిటికీ అరే మోడల్లో వర్డ్స్ అన్నిటినీ సేవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అట్లా ఇది బ్యాగ్ ఆఫ్ వర్డ్ అనేది యూజ్ చేస్తుంటుంది. బట్ సమ్టైమ్స్ బ్యాగ్ ఆఫ్ వర్డ్లో కూడా ఉన్న ఛాలెంజెస్ ఏంటంటే, గ్రామటికల్ వర్డ్స్ని తీసేస్తుంది, బట్ ఒక్కొక్క టర్మ్ రిపిటేషన్లో ఉందంటే ఆ రిపీటెడ్ టైమ్స్, ఇప్పుడు రన్ అనేది నాకు 5 times వచ్చిందంటే ఇది 5 times రన్ అనేది కాన్సెప్ట్ని ఇందులో రాసి పెట్టుకుంటుంది. ఈ రిపీటెడ్ వర్డ్స్ని ఎక్కువ యూజ్ చేస్తుంటుంది. ఆ రిపీటెడ్ వర్డ్స్ని కౌంటర్ చేయడానికి వీళ్ళు టిఎఫ్ఐడిఎఫ్, టర్మ్ ఫ్రీక్వెన్సీ ఇన్వెస్ట్ డాక్యుమెంట్ ఫ్రీక్వెన్సీ అనేది టిఎఫ్ఐడిఎఫ్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చిండ్రు. సో దీంట్లో ఏంటంటే, అది రిపీటెడ్ వర్డ్స్కి హై ప్రయారిటీ ఇవ్వడం, రిపీటెడ్ వర్డ్స్కి లో ప్రయారిటీ ఇవ్వడం,
అండ్ యూనిక్ వర్డ్స్కి హై ప్రయారిటీ ఇస్తూ ఆ యూనిక్ వర్డ్స్ అన్నిటినీ ప్లస్ రిపీటెడ్ వర్డ్స్లో సింగిల్ టైంలో, ఎందుకంటే రిపీటెడ్ వర్డ్స్ నాకు ఇప్పుడు రన్ అనేది నాకు 5 times వచ్చిందంటే ఇట్స్ సేవ్ ఓన్లీ వన్స్. ఎట్ ద సేమ్ టైం నాకు ఇప్పుడు ఎన్ఎల్పి అనేది నా మొత్తం డాక్యుమెంట్లో నాకు ఓన్లీ 3 times వచ్చింది అనుకో, ఇట్ ఓన్లీ సేవ్స్ 1. కానీ ఈ రన్ కంటే నాకు ఎన్ఎల్పికి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తుంది అనమాట. అట్లనే ఏదన్నా వర్డ్ ఒకటే సింగిల్ టైం వచ్చింది అనుకో, ఇట్ హ్యావ్ అ మోస్ట్ హై ప్రయారిటీ వర్డ్స్ అట్లా సేవ్ చేస్తుంది అనమాట అది. బట్ ఇవన్నీ ఏంటంటే వర్డ్స్ని సేవ్ చేసుకుంటుంది. వర్డ్స్ని రిలేషన్షిప్ ఒక వర్డ్కి ప్రయారిటైజ్ చేస్తుంది, కానీ వీటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్, ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ ఉంది అండ్ అథ్లెట్ అనేది ఉన్నది. ఈ 2 వర్డ్స్ మోస్ట్లీ రిలేటివ్ వర్డ్స్ ఉంటాయి. ఎన్ఎల్పి ఉంది నాది అండ్ పైథాన్ అనే వర్డ్ ఉన్నది. పైథాన్ అండ్ ఎన్ఎల్పి ఆర్ రిలేటివ్ వర్డ్స్. ఇప్పుడు ఇంగ్లీష్ ఉంది నాకు అండ్ హిందీ ఉంది. ఈ 2 రిలేటివ్ వర్డ్స్. నా టిఎఫ్ఐడిఎఫ్ ఇట్ కెనాట్ టెల్ దాట్. ఇప్పుడు నాకు రన్నింగ్ అనేది ఎక్కువసార్లు రిపీట్ అయింది అనుకో, ఇట్ విల్ కీప్ ఇట్ ఇన్ అ లో ప్రయారిటీ. నాకు ఎన్ఎల్పి అనేది ఓన్లీ వన్సే వచ్చిందంటే ఇది ఇట్ కీప్ ఇట్ యాజ్ అన్ హై ప్రయారిటీ వర్డ్. ఇంగ్లీష్ మోడరేట్ ప్రయారిటీలో వచ్చింది ఒక 3-4 times అంటే మోడరేట్ ప్రయారిటీలో ఇస్తుంది. బట్ వీటి మధ్యలో రిలేషన్షిప్ ఏంటి, హిందీకి ఇంగ్లీష్కి రిలేషన్షిప్ ఏంటి, ఎన్ఎల్పి పైథాన్ రిలేషన్షిప్ ఏమన్నా ఉందా అనేది టిఎఫ్ఐడిఎఫ్ చెక్ చేయలేదన్నమాట. దాన్ని కౌంటర్ చేయడానికి తీసుకొచ్చిందే వర్డ్ టు వెక్. వర్డ్ని కన్వర్ట్ ద వర్డ్ ఇంటూ వెక్టర్స్. వర్డ్ టు వెక్ట్ అంటే వెక్ట్ అంటే ఏంటంటే కన్వర్టింగ్ ద వర్డ్ ఇంటూ వెక్టర్స్ అనమాట. వెక్టర్స్ అని అంటే ఇప్పుడు మనందరికీ తెలుసు, నార్మల్గా మనం 3-dimensional వెక్టర్స్ అట్లా చూస్తుంటాం కదా, అట్లనే ఇది వర్డ్ టు వెక్ట్. సో ఇందులో ఏం చేస్తుంది అంటే, ఒక వర్డ్ ఉంది నాకు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 2-dimensional స్కేల్ మీద చూపిస్తున్నా, బట్ ఇట్ హ్యాస్ అ వెరీ మచ్ అదర్ ఇదని ఇవి కూడా ఉంటాయి, వేరే వేరే హయ్యర్ పాసిబిలిటీస్కి వెళ్ళేసరికి. సో ఇక్కడ నేను లాంగ్వేజ్ హిందీ ఉంది నాకు అండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంది. ఈ 2 లాంగ్వేజెస్కి దగ్గరగా ఉంటాయి ఈ 2 పాయింట్స్ అనేవి. వేరాజ్ నాకు మిషన్ లాంగ్వేజ్ ఉంది, సారీ లేకుంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, పైథాన్ ఆర్ జావా లాంగ్వేజ్ ఉంది. ఇవి నా సిస్టమ్ లాంగ్వేజెస్, ఈ 2 పాయింట్స్ దగ్గర ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఇవి లాంగ్వేజెస్ కాబట్టి లాంగ్వేజెస్కి కూడా రిలేటివ్గా ఉంటాయి. బట్ దిస్ ఇస్ సిస్టమ్ లాంగ్వేజ్, ఇట్స్ బిట్ ఫార్ ఫ్రమ్ ద నార్మల్ లాంగ్వేజ్ హిందీ కానీ హిందీ ఇంగ్లీష్ తెలుగు అనే ఈ పాయింట్స్కి ఇవి దూరంగా ఉంటాయి. వేరాజ్ ఇన్ నా హిందీ అండ్ ఇంగ్లీష్ మధ్యలో పాయింట్ డిస్టెన్స్ చూసుకుంటే ఇట్స్ వెరీ లెస్. అదే జావాకున్న దీనికి చూసుకుంటే ఇట్స్ హై డిస్టెన్స్లో ఉంటుంది. అట్లనే పైథాన్కి జావాకి చూసుకుంటే నాకు ఈ డిస్టెన్స్ అనేది తక్కువ రిప్రజెంట్ చేసే వెక్టర్లో ఉంటుంది. అట్లనే మనం నెక్స్ట్ ఇప్పుడు ఫుడ్కి సంబంధించింది ఏదైనా ఉందనుకోండి, ఫుడ్కి సంబంధించిన వెజ్ ఆర్ నాన్ వెజ్, ఇవి ఫుడ్కి సంబంధించినవి కాబట్టి ఈ లాంగ్వేజెస్కి వీటికి డిస్టెన్స్లో ఉంటాయి అనమాట. ఇట్లా వెక్టర్స్ పాయింట్స్ కింద, డేటా పాయింట్స్ కింద కన్వర్ట్ చేసేదే వర్డ్ టు వెక్. సో దీంట్లో మళ్ళీ మనకి యావరేజ్ వర్డ్ టు వెక్ ఉంది. సో రిపిటేషన్ని చూస్తూ యావరేజ్ తీసుకొని ఎలా ఫార్ములైట్ చేస్తామో అనేది మనం చూద్దాం. దాని తర్వాత లాస్ట్ వచ్చేది వర్డ్ ఎంబాడింగ్ అనమాట. ఈ వర్డ్ ఎంబాడింగ్లో మోస్ట్లీ రిప్రజెంటేషన్ ఆఫ్ ద వర్డ్స్ చాలా పర్ఫెక్ట్గా చేయగలిగింది. ఇప్పుడు మనం అన్ని చాట్ జీపీటీ మోడల్స్ ఆర్ ఎనీ గామా మోడల్ ఆర్ ఎనీ జీపీటీ మోడల్స్లో మనము వర్డ్ టు వెక్, ర్యాగ్ అనే కాన్సెప్ట్లో కూడా మనము ఎక్కువగా యూజ్ చేసేది వర్డ్ టు వెక్ కాన్సెప్ట్ని, ఈ మిగతా కాన్సెప్ట్స్ని కాదు. బట్ హౌ దిస్ వాజ్ డిరైవ్డ్ అనేది తెలుసుకోవడానికి మనకి ఈ కాన్సెప్ట్స్ అనేవి ఇంపార్టెంట్గా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ లెట్స్ గో టు కోడింగ్ పార్ట్. సో కోడింగ్ పార్ట్లో మనకి ఎగ్జాంపుల్స్తో చూస్తే టోకనైజేషన్ ఎట్లా వర్కౌట్ అవుతుంది, లెమటైజేషన్ ఎట్లా అవుతుంది, ఇవన్నీ మనం చూడొచ్చు అనమాట. సో దిస్ ఇస్ ఫస్ట్ పార్ట్ విచ్ ఇస్ టోకనైజేషన్. ఈ టోకనైజేషన్లో బేసిక్గా మనం ఏం చేస్తున్నామంటే, ఐ లవ్ ఎన్ఎల్పి అనే ఒక వర్డ్ని నేను టోకన్స్గా కన్వర్ట్ చేస్తున్నా. వెన్ ఐ రన్ దిస్ కోడ్, ఇంతకుముందు చూపించినట్టు ఐ లవ్ ఎన్ఎల్పి అనేది 3 ఒకటే అరేలో డిఫరెంట్ పార్ట్స్గా మనకి ప్రింట్ అయింది. మూడింటిని డిఫరెంట్ పార్ట్స్గా మనకి కన్వర్ట్ చేసింది. ఎట్ ద సేమ్ టైం నేను ఇంకా కొంచెం వేరే పెద్ద సెంటెన్స్ ఏదైనా తీసుకున్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే టోకనైజేషన్ అన్న ఈ సెంటెన్స్ని నేను మీకు
మన సిస్టమ్ ప్రోగ్రామ్లో పెట్టి రన్ చేసి చూపిస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, టోకనైజేషన్ అనేది ఒక వర్డ్గా ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ స్ప్లిట్టింగ్ టెక్స్ట్ ఇంటూ అ స్మాల్ యూనిట్స్. ఈ అన్నిటినీ సింగిల్ వర్డ్ కింద కన్వర్ట్ చేసి ఒక లిస్ట్లో పెట్టేసింది. దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ టోకనైజేషన్. సో ఈ టోకనైజేషన్ రన్ చేసుకోవడానికి మనం ఎన్ఎల్టీకే అనే లైబ్రరీని యూజ్ చేస్తాం. ఎన్ఎల్టీకే లైబ్రరీ మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత, పిప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత వీ నీడ్ టు డౌన్లోడ్ దిస్ 2 ప్యాకేజెస్ ఆల్సో. ఈ 2 ప్యాకేజెస్ని మనం డౌన్లోడ్ చేసుకుంటే దెన్ వాటిని దగ్గర సేవ్ చేశాను ఈ సింపుల్ కోడ్లో. ఈ ఓఎస్ అనేది నా లోకల్ పారామీటర్స్ అని యాక్సెస్ చేసుకోవడానికి. OS.environment, ఈ ఎన్విరాన్మెంట్లో నేను డౌన్లోడ్ చేసిన ప్యాకేజెస్ ఉన్న ఎన్విరాన్మెంట్ని సెట్ చేసి రన్ చేస్తే మనకి టోకనైజేషన్ పార్ట్ అనేది రన్ అవుతుంది. సో కరెంట్లీ టోకనైజేషన్ మనకి ఇన్బిల్ట్గానే ఎనీ ఎంబాడింగ్ కాల్ చేసినప్పుడు టోకనైజేషన్ ఆటోమేటిక్గా కాల్ అయ్యి టోకెన్స్ కింద ఫస్ట్ అది స్ప్లిట్ చేసేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి లెమటైజేషన్ యాజ్ ఐ మెన్షన్, లైక్ ఒక వర్డ్ని మీనింగ్ఫుల్ వర్డ్స్ కింద డివైడ్ చేయడానికి వాడేది ప్రాసెస్ లెమటైజేషన్. సో ఇందులో the process is reducing the words into a consolation directories from the lemming అనే ఒక లెమటైజేషన్ అనే ప్రాసెస్ నుంచి ఇది చేస్తుంది. లెమటైజేషన్ అనే ప్రాసెస్ నుంచి ఇది డివైడ్ చేస్తుంది. సో దీంట్లో మనకి యాజ్ ఐ మెన్షన్ అడ్జెక్టివ్స్నిగా ఫెచ్ చేయొచ్చు, నౌన్స్ని ఫెచ్ చేయొచ్చు, అండ్ వర్బ్ కూడా ఫెచ్ చేయడానికి ఉంటుంది. అండ్ వర్డ్ నెట్ అడ్జెక్టివ్స్ని కూడా మనము మెన్షన్ చేయొచ్చు. ఈ పర్టిక్యులర్ స్ట్రింగ్ నేమింగ్ లెటర్ని మనం మెన్షన్ చేసినప్పుడు అది ఆ టైప్ ఆఫ్ వర్బ్ని మనకి రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ రన్నింగ్ అండ్ స్విమ్మింగ్లో మనము వి అని అంటే వర్బ్ని మెన్షన్ చేసినాం కాబట్టి మనకి వచ్చే అవుట్పుట్లో రన్ అండ్ స్విమ్ ఈ 2 వర్బ్సే మనకి ఎక్స్ట్రాక్ట్ అవుతున్నాయి అన్నమాట. అట్లనే మనం అడ్జెక్టివ్స్ ఉన్నా కానీ అడ్జెక్టివ్స్ని కూడా మనము బెటర్గా దీంట్లోంచి ఫెచ్ చేయడానికి ఈ వెరైటీ ఆఫ్ వర్డ్స్ని వాడుకొని చేసుకోగలుగుతాం అనమాట ఇది. బట్ లెమటైజేషన్ విల్ బీ యాజ్ ఐ మెన్షన్ లైక్ కాంటెక్స్ట్ని అర్థం చేసుకోదు కాబట్టి మళ్ళీ వాటిని కాంటెక్స్ట్ మెయింటైన్ చేయడం లెమటైజేషన్లో ప్రాబ్లం అవుతుంది కాబట్టి వీ కేమ్ టు బ్యాగ్ ఆఫ్ వర్డ్స్లో నేను చెప్పినట్టుగా అదేంటంటే వర్డ్స్ అన్నిటిని కలెక్ట్ చేస్తుంది. ఆ కలెక్ట్ చేసిన వర్డ్స్ అన్నిటిని ఒక స్ట్రింగ్లో కానీ ఒక డాక్యుమెంట్లో ఉన్న వర్డ్స్ అన్నిటిని ఒక లిస్ట్ లాంటి దాంట్లో కలెక్ట్ చేసి పెడుతుంది. అండ్ దీంట్లో ఈచ్ యూనిక్ వర్డ్, ప్రతి ఒక్క వర్డ్ని యూనిక్గా తీసుకుంటుంది. అండ్ బ్యాగ్ ఆఫ్ వర్డ్లో ఇంకొకటి ఏంటంటే స్టాప్ వర్డ్స్ అనేది. స్టాప్ వర్డ్స్ అనేది ఏం చేస్తుంది అని అంటే, స్టాప్ వర్డ్స్ మనకి దీంట్లో రిపీటేటివ్గా వచ్చే గ్రామటికల్ వర్డ్స్ ఐ, యు, వి, దే, దెమ్ ఇట్లాంటి రిపీటేటివ్ వర్డ్స్ని ఫర్, ఇన్, ఆఫ్ ఏవైతే గ్రామటికల్ యూస్తో ఆ వర్డ్స్ అన్నిటినీ అది రిమూవ్ చేసేసి ఓన్లీ కాంటెక్స్ట్కి అవసరమైన వర్డ్స్ మటుకే తీసుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి బ్యాగ్ ఆఫ్ వర్డ్స్లో ఐ లవ్ NLP, ఐ లవ్ పైథాన్ అనేది వర్డ్ని పంపించిన నేను. ఇది ఏం చేస్తుందంటే లవ్ 2 times రిపీట్ అయింది, సో ఒకసారి తీసుకుంటుంది. NLP రిపీట్ అవుతుంది, NLP యూనిక్ వర్డ్ దీన్ని తీసుకుంటుంది. పైథాన్ రిపీట్ వర్డ్, పైథాన్ ఒకసారి వచ్చింది, ఈ వర్డ్ని తీసుకుంటుంది. ఇట్ ఇగ్నోర్స్ ఐ, ఎందుకంటే ఇది గ్రామటికల్ కన్వర్జేషన్లో స్టాప్ ఆఫ్ వర్డ్స్లో ఆ వర్డ్ని రిమూవ్ చేసేస్తుంది అనమాట. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ వన్, చూసారా ఐని రిమూవ్ చేసింది. లవ్, NLP, పైథాన్ అనే 3 వర్డ్స్ని తీసుకొని దాంట్లో ఉంచి నాకు ఈ అరే ఫామ్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు నా ఫస్ట్ వర్డ్లో ఐ లవ్ NLP ఉంది, లవ్ ఉంది, సో ఇక్కడ లవ్ ఉంది, లవ్ ప్లేస్లో 1 పెట్టుకుంది. NLP ఉంది, NLP ఇక్కడ రిప్రజెంట్ అవుతుంది, సో దీన్ని మనకి 1గా రిప్రజెంట్ చేస్తుంది. పైథాన్ లేదు నా ఫస్ట్ వర్డ్లో, సో పైథాన్ రీప్లేస్ విత్ 0 అనమాట. అట్ ద సేమ్ టైం సెకండ్ దాంట్లో లవ్ అనేది ఉంది, ఇక్కడ ఐని ఇక్కడ కూడా కన్సిడర్ చేయదు, లవ్ ఉంది, సో 0 వర్డ్గా 1 పెట్టుకుంది. NLP లేదు, 0 రిప్రజెంటేషన్, పైథాన్ ఉంది, 1 అనేది రిప్రజెంటేషన్ చేస్తుంది అనమాట. సో ఈ కన్వర్షన్ ఎట్లా జరుగుతుంది, ఈ వర్డ్ని లవ్ని 1గా NLP ఉంటేనే ఆ వర్డ్ని 1 లేకుంటే 0 అని అంటే, ఇది 1 హార్ట్ ఎన్కోడింగ్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. 1 హార్ట్ ఎన్కోడింగ్ ఏంటంటే ఒక సెంటెన్స్లో
ఫర్ ఎగ్జాంపుల్ వన్ హాట్ ఎన్కోడింగ్లో మేజర్గా ఏం జరుగుతుంది అంటే సారీ ఇప్పుడు మనం ఇక్కడే ఇంతకుముందు తీసుకున్న వర్డ్నే తీసుకుందాం, ఐ లవ్ పైథాన్. దీంట్లో 3 వర్డ్స్ ఉన్నాయి. సో 3 వర్డ్స్ ఉన్నాయి కాబట్టి నాకు 3x3 అరే క్రియేట్ చేస్తుంది. 3x3 అరే అంటే 3 లైన్స్ ఉంటాయి, 3 కాలమ్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో ఐ ఫస్ట్ ప్లేస్లో రిపీట్ అవుతుంది కాబట్టి 1 వాడుకుంటుంది. లవ్ని పైథాన్ని 0 రిప్రజెంట్ చేస్తుంది. సెకండ్ వర్డ్లోకి వచ్చేసరికి ఐ ఇక్కడ సెకండ్ దాంట్లో లేదు, లవ్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి సెకండ్ కాలంలో ఉన్న లవ్ని రిప్రజెంట్ చేస్తుంది, పైథాన్ని 0గా రిఫర్ చేస్తుంది. థర్డ్కి వచ్చేసరికి ఐ 0, లవ్ 0, పైథాన్ 0. దిస్ ఈస్ కాల్డ్ వన్ హ్యాట్ ఎన్కోడింగ్. ఇది నాకు 3x3 అరే ఉంది కాబట్టి 3 సెంటెన్సే ఉంది కాబట్టి ఇట్స్ ఫైన్. నాకు అదే ఒక n నెంబర్ ఆఫ్ సెంటెన్స్, ఒక 10 నెంబర్ ఆఫ్ సెంటెన్స్ ఉందంటే నా అరే సైజ్ వచ్చేసి 10x10 అయిపోతుంది, విచ్ ఈస్ అ వెరీ హ్యూజ్ అరే. నా ఒక్క లైన్లో ఒక వర్డ్ని రిప్రజెంట్ చేస్తాను వన్ హాట్ ఎన్కోడింగ్లో. ఈ సెకండ్ లైన్లో నేను లవ్ అనే వర్డ్ని ఒకదాన్ని రిప్రజెంట్ చేస్తున్నాను, థర్డ్ లైన్లో పైథాన్నే రిప్రజెంట్ చేస్తున్నాను. అదే నాకు 10 ఉందంటే నేను ఒక్క 1 పెట్టుకొని మిగతా అన్ని 9 zeros వస్తాయి నాకు. మళ్ళీ సెకండ్ వర్డ్ని రిప్రజెంట్ చేయాలంటే ఒక 0 పెట్టుకొని మళ్ళీ 8 zeros వచ్చేటట్టుగా ఇట్లా నేను రిప్రజెంట్ చేస్తూ పోవాలి అని అంటే నా అరే సైజ్ చాలా పెద్ద చెప్తుంది. సో వన్ హాట్ ఎన్కోడింగ్ అనేది నాన్ ఎఫిషియంట్ ఆర్ మోస్ట్ ఎఫిషియంట్ వే కాదని చెప్పి వన్ హాట్ ఎన్కోడింగ్ని వాడరు. బట్ బ్యాగ్ ఆఫ్ వర్డ్లో దాన్ని యూనిక్ వర్డ్స్ కింద కన్వర్ట్ చేసుకుంటాం కాబట్టి దాని ఎఫిషియన్సీ బెటర్గా ఇంప్రూవ్ అవుతుందని చెప్పి వన్ హాట్ ఎన్కోడింగ్కి బదులు బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ని ఎక్కువగా యూజ్ చేయడం మొదలు పెట్టారు. బట్ బ్యాగ్ ఆఫ్ వర్డ్స్లో మనకి ఇదేంటంటే కాంటెక్స్ట్ మెయింటైన్ చేయదు, అది ఏ పాయింట్ ఆఫ్ వ్యూ రిలేషన్ మెయింటైన్ చేయదు ఏ వర్డ్స్కి. దీంతో మళ్ళీ యూనిక్ వర్డ్స్ని తీసుకుంటుంది, బట్ మనకి దాంట్లో ఉండే కాంటెక్స్ని ఇవన్నీ మిస్ చేస్తుంది కాబట్టి. ఎందుకంటే ఇక్కడ ఈ పైన సినారియోలో చూస్తుంటే ఐ లవ్ పైథాన్ ఉంది, హీ లవ్ పైథాన్ అనేది ఐ లవ్ ఎన్ఎల్పి, హీ లవ్ పైథాన్ అని చెప్పేసి మెన్షన్ చేశాను అనుకోండి. సో ఈ కేసులో కూడా అది అంటే హీ ఉన్నది తీసుకుంది, బట్ రిపీటెడ్గా ఉంటే చూసాం మనం హీ లవ్ ఎన్ఎల్పి, హీ లవ్ పైథాన్ అని పెట్టాను. ఇక్కడ మనకి హీని షీని కూడా రిప్రజెంట్ చేస్తుంది. బట్ వెన్ ఐ సెడ్ ఐ లవ్ పైథాన్ లేకుంటే రిపీటెడ్ కాంటెక్స్ట్లో మనకి ఒక సెంటెన్స్లో మనం వేరే ఐని వేరే పర్సన్స్ రిప్రజెంట్ చేస్తున్న కాంటెక్స్లో ఉంటే ఇది కాంటెక్స్ట్ మిస్ చేసేస్తుంది. సో అందుకే TF-IDF ఒకటి వచ్చింది. TF-IDFలో ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వర్డ్ బట్టి వాటికి రేటింగ్ అనేది చేంజ్ చేస్తుంటుంది. ఇంతకుముందు మెన్షన్ చేసినప్పుడు దాని ఫార్ములా కూడా ఎట్లుంటుంది అంటే నెంబర్ ఆఫ్ రిపీటెడ్ వర్డ్స్ ఇన్ ద సీక్వెన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ వర్డ్ ఇన్ ద సీక్వెన్స్. ఒకవేళ వర్డ్లో ఒక సెంటెన్స్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ అనేది 5 times వచ్చింది, ఆ టోటల్ దాంట్లో ఉన్న వర్డ్స్ అన్నిట్లో నాకు 10 ఒక సెంటెన్స్లో 10 words ఉన్నాయి నాకు టోటల్గా, దాంట్లో పైథాన్ అనేది 5 times రిపీట్ అయింది. సో దీని ఫార్ములా దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. 5/2 2 వస్తుంది. ఇట్లా దీని రిప్రజెంటేషన్ దీంట్లో మనకి కనిపిస్తుంది TF-IDFలో. సో TF-IDFలో కూడా ఐ లవ్ పైథాన్, ఐ లవ్ ఎన్ఎల్పి అన్న కాన్సెప్ట్ని తీసుకొని మనం దాన్ని కోడ్ ఎక్స్ట్రాక్షన్ చేస్తే ఆ అరే ఎట్లా రిప్రజెంట్ అవుతుంది చూడండి. సో ఇది TF-IDFలో అరే రిప్రజెంటేషన్ వచ్చేసి దీనికి ఇచ్చే వాల్యూస్, ఇది 0 to 1 మధ్యలో వాల్యూస్ వస్తాయి యాజ్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్. ఇక్కడ ఒక్కొక్క వర్డ్కి అరేలో ఉన్న ఒక్కొక్క వర్డ్కి ఇది దీని రిప్రజెంటేషన్ మనకి ఇక్కడ ఐ లవ్ ఎన్ఎల్పిలో రిప్రజెంటేషన్ వే ఇట్లా ఇస్తుంది అనమాట. ఒకదానికి 5.7 ఇచ్చింది, ఇంకొక దానికి 0.81 ఇచ్చింది, ఇంకో దానికి 0 మెన్షన్ చేసింది. ఇది యాక్చువల్గా మనకి డెసిమల్ పాయింట్స్ ఇక్కడ మనకి లిమిటేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నాకు ఐ గెస్ పైథాన్ డిఫాల్ట్ నోట్బుక్లో 8 decimal points వరకు చూపిస్తుందో 10 decimal points వరకు చూపిస్తుంది. సో వేరాజ్ అందుకే అది దానికంటే ఎక్కువ వాల్యూ ఉంది కాబట్టి 0 point స్పేసెస్ చూపిస్తుంది నాకు.
యాక్చువల్ వాల్యూ చూపించట్లేదు. సో ఇట్స్ గో సేమ్ విత్ హియర్. ఇక్కడ లవ్ అనే వర్డ్కి మనకి తక్కువ వెయిటేజ్ ఇచ్చింది, అండ్ పైథాన్ వర్డ్కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చింది, అండ్ ఐ అనే వర్డ్కి రెండింటిని సేమ్ వాల్యూతో రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ లవ్ అనే వర్డ్కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చింది, ఎన్ఎల్పి వర్డ్కి తక్కువ వెయిటేజ్ ఇచ్చింది. వేరాజ్ ఇక్కడ పైథాన్కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చింది. సో ఇట్లా వర్డ్ టిఎఫ్ఐడిఎఫ్ అనేది వర్క్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్డ్ టు వెక్. వర్డ్స్ని మనము నెట్వర్క్ బేస్డ్ వెక్టర్స్ కింద కన్వర్ట్ చేస్తాము. మనం హ్యూమన్ ఐ చూడగలిగేది ఓన్లీ 3 డైమెన్షనల్ వెక్టర్సే, వేరాజ్ అన్ యూజువల్గా సిస్టమ్స్ కెన్ హ్యాండిల్ అప్ టు 3000 వెక్టర్స్, 7000 వెక్టర్స్. మ్యాథమెటికలీ ఇట్ ఈస్ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ వెక్టర్స్గా రిప్రజెంట్ చేయొచ్చు. ఆ వెక్టర్స్లో కూడా ఎట్లా అంటే రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిప్రజెంటేషన్లో ఎట్లా అంటే కింగ్ అండ్ మ్యాన్ హ్యావ్ ఎ క్లోజర్ రిలేషన్షిప్ అనమాట. కింగ్కి మ్యాన్కి ఎందుకు క్లోజ్ అంటే మ్యాన్ మటుకే మనం కింగ్ అనే వర్డ్తో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి, వేరాజ్ ఇన్ క్వీన్ అండ్ ఉమెన్ హ్యావ్ అ క్లోజర్ రిప్రజెంటేషన్లో ఉంటాయి అనమాట. ఇట్లా వెక్టర్ రిలేషన్షిప్స్ని ఇది రిప్రజెంట్ చేయగలుగుతుంది. సో ఇందులో ఇంకొక ఫార్ములా కూడా ఎట్లుంది అని అంటే మనకున్న ఈ 4 వర్డ్స్లో కింగ్, క్వీన్, మ్యాన్, ఉమెన్ అనేది ఉంది. సో కింగ్ మైనస్ మ్యాన్ ప్లస్ ఉమెన్ చేస్తే ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ద 4th వన్, క్వీన్కి దగ్గరగా వస్తుంది. దీని రిప్రజెంటేషన్ ఎట్లా చూపించచ్చు మనం అంటే దిస్ ఇస్ కింగ్, దిస్ ఇస్ మ్యాన్, దిస్ ఇస్ ఉమెన్, దిస్ ఇస్ సమ్వేర్ క్వీన్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు, కింగ్ మైనస్ వీటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని తీసేసి వీటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని కలుపుతుంటే, ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ని కలిపితే మనకి వెక్టర్లో మిగిలిపోయేది ఈ క్వీన్ వెక్టర్ అనేది మిగిలిపోతుందని చూపిస్తుంది అనమాట. సో ఇది మనకి డిఫరెంట్ డైమెన్షన్స్లో ప్రతి ఒక్క పాయింట్ని ఈక్వల్ డిస్టెన్స్లో కాకుండా డిఫరెంట్ డిస్టెన్స్లో పెట్టినప్పుడు ఇట్ విడ్ బి ఈజియర్ టు అండర్స్టాండ్. ఈ రిప్రజెంటేషన్లో మనకి యూనియన్ ఆఫ్ జంక్షన్స్ ఇవి ఈ షేప్స్ని యూనియన్ చేస్తూ మనకి మ్యాథమెటిక్స్లో ఫార్ములాస్ ఉండేటివి. సో దీన్ని యూనియన్ ఆఫ్ ఏ బై బి అండ్ యూనియన్ ఆఫ్ సి అని చెప్పేసి ఫార్ములాస్ ఉంటాయి చూడండి. సో వాటిని యూజ్ చేసే ఈ రిప్రజెంటేషన్ని మనకి చూపిస్తుంది అనమాట. ఇప్పుడు నాకు ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఏలో నాకు ఆ పార్ట్ ఆఫ్ బి ఉంది, బి పార్ట్ ఉంది, a part of C is also there, right? And part of A, B, C 3 కలిసిన పార్ట్ కూడా ఉంది. సో నేను ఇప్పుడు ఏని కంప్లీట్గా రిప్రజెంట్ చేయాలంటే నాకు ఏ ఫుల్తో పాటు దీంట్లో నాకు ఆ పార్ట్ ఆఫ్ బి పార్ట్ కూడా కొంచెం ఉంది, ప్లస్ ఆ పార్ట్ ఆఫ్ సి, ప్లస్ దాంతోపాటు నాకు ఏబిసి ఈ 3 కలిసిన పార్ట్ కూడా ఉంది. సో నా ఫుల్ రిప్రజెంటేషన్ ఇట్లా వస్తుంది కదా. సో అట్లనే ఈ వర్డ్ టు వెక్స్ అనేవి కూడా దీని ఫార్ములాస్ని బేస్ చేసుకుని వర్కౌట్ అవుతాయి. సో దిస్ ఇస్ ఫర్ అ సింపుల్ ఓవర్వ్యూ ఇస్తున్నా ఇదనమాట. సో నేను ఆ వర్డ్ టు వెక్ని ప్రోగ్రామాటికల్ రిప్రజెంటేషన్లో రాస్తే నేను 3 వర్డ్స్ తీసుకున్నాను ఇక్కడ. ఐ లవ్ ఎన్ఎల్పి, ఐ లవ్ పైథాన్. పైథాన్ ఈజ్ అ ఆసమ్ లాంగ్వేజ్ అనేది ఒక 3 వర్డ్స్ అని తీసుకున్నది. టోకెనైజేషన్ అయిపోయింది కాబట్టి ఇవి సపరేట్ వర్డ్స్గా ఉన్నాయన్నమాట. ఇవన్నీ సెంటెన్స్ అనే ఒక లిస్ట్లో మనం మెన్షన్ చేసి పెట్టాం. సో మోడల్ ఈజ్ ఈక్వల్ టు వెక్టర్లో నేను ఈ సెంటెన్స్ని వెక్టర్ సైజ్ వచ్చి 50గా మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ దాన్ని 50 డైమెన్షనల్స్లోనే తీసుకోమని చెప్తున్నాను. విండో వచ్చి 3, ఎందుకంటే 3 సెంటెన్స్ డిఫరెంట్ సెంటెన్స్ కాబట్టి ఆ విండో 3 తీసుకుంటున్నా. అండ్ ఈ వర్కర్ సైజ్ మినిమం కౌంట్ కనీసం ఒకదాన్ని కన్సిడర్ చేయమని చెప్తున్నాము. వర్కర్ సైజ్ వచ్చేసి 4 వాల్యూస్ని మనం రిప్రజెంట్ చేయమని చెప్పి ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంటే, సో మన రిప్రజెంటేషన్లో ఒక్కొక్క సెంటెన్స్లో ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న ఐకి ఐకి యాక్చువల్గా 0.16315 అనే వెయిటేజ్ అనేది ఇచ్చింది. అది నెగిటివ్ వెయిటేజ్ అనమాట ఇంకా అందులో కూడా. సో ఇట్ ఈస్ లెసర్ దెన్ 0. అండ్ 0.0089916 అనే వర్డ్ లవ్ అనే వర్డ్కి ఇస్తున్నట్టు. అండ్ అట్లనే రిమైనింగ్ ఫాలోయింగ్ వర్డ్స్కి ఒక్కొక్క వెయిటేజ్ ఇస్తూ యాడ్ చేసింది అనమాట. సో నాకు ఈ టోటల్ వర్డ్ రిప్రజెంటేషన్ ఈ వర్డ్ని ఈ వెక్టర్స్లో మనకి డిఫరెంట్ వెక్టర్స్లో రిప్రజెంట్ చేస్తుంది.
సో సిమిలర్లీ ఐకి వచ్చిన వాల్యూ ఇది, లవ్కి వచ్చిన వాల్యూ ఇది, ఎన్ఎల్పికి వస్తుంది ఇది. సో మొత్తాన్ని మళ్ళీ తీసి యావరేజ్ క్యాలిక్యులేట్ చేసి లవ్ అనే వర్డ్కి ఈ వెయిటేజ్ ఇస్తుంది అనమాట ఆ రిప్రజెంటేషన్లో. అండ్ ఎన్ఎల్పికి ఇది ఆసమ్కి నెగిటివ్ రిప్రజెంటేషన్లో ఉంది. అది ఈజ్ ఈజ్ ఆల్సో నెగిటివ్ రిప్రజెంటేషన్, ఎందుకంటే ఇది ఈజ్ ఆసమ్ ఇట్స్ నాట్ అన్ అ పర్ఫార్మింగ్ వర్డ్, ఇట్స్ అన్ రియాక్టివ్. లైక్ ఆసమ్ అనేది జస్ట్ ఎక్స్ప్రెసివ్ వర్డ్ కాబట్టి, సో దాని వెయిటేజ్ తక్కువగా ఉంది 0 కంటే. వేరాజ్ ఇన్ ఐ, లవ్, ఎన్ఎల్పి వీటన్నిటికీ మనకి గుడ్ రిప్రజెంటేషన్ ఉందన్నమాట. సో సేమ్ గోస్ టు యావరేజ్ వర్డ్ టు వెక్. సో నార్మల్ వర్డ్ టు వెక్లో ఇది సింగిల్ శాంపుల్ మీద బేస్ చేసుకుని ఉంది, యావరేజ్ వర్డ్ టు వెక్ మీద ఈ టోటల్ వాల్యూస్ని డిఫరెంట్ టైమ్స్లో ఇది ఐని డిఫరెంట్ రిప్రజెంటేషన్లో ఎంత వస్తుంది, లవ్కి డిఫరెంట్ రిప్రజెంటేషన్ ఎంత వస్తుంది తీసుకొని డివైడెడ్ బై 3, ఎందుకంటే 3 సెంటెన్స్ ఉన్నాయి కాబట్టి డివైడెడ్ బై 3 చేసి మనకి ఆ వర్డ్ రిప్రజెంటేషన్ని మనకి ఇస్తుంది అనమాట. ఐ లవ్ ఎన్ఎల్పికి వచ్చిన డిఫరెంట్ రిప్రజెంటేషన్ ఇట్లా వస్తుంది. ఈ ఎంబాడింగ్స్, ఈ వర్డ్ టు వెక్స్ ఇవన్నీ మనకి ఎల్ఎల్ఎం లోపల రన్ అయ్యే మోడల్స్లో ఎల్ఎల్ఎంని ట్రైన్ చేసినప్పుడు మన డాక్యుమెంట్ని ఏదన్నా ఎల్ఎల్ఎంకి అప్లోడ్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్లో జరిగే ప్రాసెస్ ఇది. టోకెనైజేషన్, లెమటైజేషన్, ఆ తర్వాత వర్డ్ టు వెక్ కన్వర్షన్స్ కానీ వర్డ్ టు ఎంబాడింగ్ కన్వర్షన్స్, ఇవి బేసిక్గా ఈ ప్రాసెస్లో బ్యాక్ ఎండ్లో జరుగుతాయి అన్నమాట. Word embedding is a technique in natural language process where the word representation dense natural vectors in dense numerical vectors లోకి కన్వర్ట్ అవుతుంది అనమాట. దీన్ని డెన్స్ న్యూమరికల్ వెక్టర్స్లోకి కన్వర్ట్ చేసి మనకు ఆ అవుట్పుట్ని ప్రొవైడ్ చేస్తుంది. దాంట్లో కూడా ఎట్లా అంటే యూనిక్ వన్ హాట్ ఎన్కోడింగ్ విచ్ ఈస్ స్పేసెస్ అండ్ హై డైమెన్షనల్స్లో ఈ యూనిక్ వన్ హాట్ ఎన్కోడింగ్ని యూజ్ చేస్తుంది. వన్ హాట్ ఎన్కోడింగ్ ఇంతకుముందు చూపించినట్టు మనకి ప్రతి వర్డ్ని 1తో రిప్రజెంట్ చేస్తున్నట్టు, ఇక్కడ మనకి వచ్చేసరికి ఏంటంటే వెక్టర్స్కి వచ్చేసరికి ఆ వెయిటేజ్ అనేది ఒక్కొక్క వర్డ్ కున్న వెయిటేజ్ని ఇన్ ద డిఫరెంట్ కాంటెక్స్ట్లో ఆ వర్డ్ కున్న వెయిటేజ్ ఎట్లుంది అనే దాన్ని బట్టి ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, కింగ్కి ఒక కాంటెక్స్లో వచ్చేసి 0.25 ఇచ్చింది, క్వీన్కి 0.21 ఇచ్చింది. సేమ్ అదే వేరే కాంటెక్స్కి వచ్చేసరికి కింగ్కి ఇక్కడ మనకి -0.10 ఇచ్చింది. ఇర్రిలవెంట్ కేసెస్లో కింగ్కి వచ్చే కాంటెక్స్ట్ ఏంటంటే ఇది మ్యాన్, ఇదే ప్లేస్లో మనకి మ్యాన్కి కూడా తక్కువ రిప్రజెంటేషన్ ఉంది, బట్ ఉమెన్కి ఇక్కడ క్వీన్కి ఉమెన్కి కూడా సెకండ్ దాంట్లో తక్కువ రిప్రజెంటేషన్ ఇచ్చారు. వేరాజ్ ఇన్ కింగ్కి ఇంకొక డైమెన్షన్లో మనకి 0.47 హైయర్ వెయిటేజ్ ఇచ్చారు. క్వీన్కి కూడా అంతే. ఇక్కడ ఏంటంటే రిలవెంట్ రాయల్ అనే ఫీల్డ్ రిలవెంట్గా ఉంది కాబట్టి ఇక్కడ కింగ్కి క్వీన్కి వెయిటేజ్ ఎక్కువ వేయడం మొదలు పెట్టారు అనమాట. అట్లా డిఫరెంట్ కాంటెక్స్లో ఈ వర్డ్ యావరేజ్ వర్డ్ టు వెక్ అనేది, వర్డ్ టు ఎంబాడింగ్స్ అనేది వర్క్ అవుతాయి అన్నమాట. సో మనం ఇప్పుడు ఇక్కడ ఎన్ఎల్పి డాక్యుమెంట్లో కానీ ర్యాగ్లో కానీ ఫస్ట్ ఏం చేస్తామంటే వర్డ్ని మొత్తం ఎంబాడింగ్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. సో ఆ ఎంబాడింగ్ కన్వర్ట్ చేసుకోవడానికి మనకి డిఫాల్ట్ లైబ్రరీస్ అవి ఉంటాయి, బట్ మనకి బేసిక్గా అర్థం కావడానికి ముందు మనం ఎన్ఎల్టీకే లైబ్రరీని యూజ్ చేసి మనం ఈ ప్రోగ్రామింగ్ మొత్తం రాసుకున్నాము. ఆ ఎన్ఎల్టీతో పాటు జెనసిస్ కూడా ఇంకొక మోడల్ ఉంటుంది. బట్ ఈ మోడల్స్ అన్నీ మనకి లాంచిన్ లాంగ్రాఫ్ వచ్చిన తర్వాత లాంచిన్లో ఇవన్నీ ఇన్బిల్ట్ మోడల్స్ వచ్చినాయి అనమాట, ఎంబాడింగ్స్ ఇవన్నీ. అట్ ద సేమ్ టైం మనకి ఓపెన్ ఏఐ వాళ్ళది కూడా ఎంబాడింగ్ ఉంటుంది విచ్ ఇస్ మోర్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ ఎంబాడింగ్స్. మనం గోయింగ్ ఫార్వర్డ్ ర్యాగ్ వీటిలోకి వెళ్తున్నప్పుడు మనం ఎక్కువగా యూజ్ చేసేది ఎన్ఎల్టీకే జెనసిస్ కాకుండా లాంచిన్వి ఎక్కువగా, లాంచిన్ ఆర్ ఓపెన్ ఏఐ ఎంబాడింగ్ మోడల్స్ని మనం వాడుకుంటాం బికాజ్ ఇట్ హ్యావ్ అ మచ్ మోర్ ఎఫిషియన్సీ కంపేర్డ్ టు దిస్ వన్. బట్ ఇవి ఏదైతే జెనసిస్ అండ్ ఎన్ఎల్టీకేస్ ఇవి ఉన్నాయో ఇవి ఫస్ట్ వచ్చిన మోడల్స్ అనమాట. ఇనిషియల్గా వాటిని బేస్ చేసుకొని ఫర్దర్ మోడల్స్ డెవలప్ చేశారు. సో దిస్ ఈజ్ అబౌట్ ఎన్ఎల్పి, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. టోకనైజేషన్ ఎట్లా అవుతుంది, వర్డ్ టు వెట్ లిమిటైజేషన్ ఎట్లా అవుతుంది, దాని తర్వాత యూనిక్ వర్డ్స్ని తీసుకొని వాటిని వెక్టర్స్కి ఎట్లా కన్వర్ట్ చేసుకుంటాము, ఆ వెక్టర్స్ అరేస్లో ఎట్లా స్టోర్ చేస్తాం అనేది ఓవరాల్గా జరిగే ఎన్ఎల్పి ప్రాసెస్. ఇది జస్ట్ దీని ఓవర్వ్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Gen Agentic AI.